హాయ్! హలో! వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఈ పండగ సందర్భంగా జన సైనికులు ఒక కొత్త దందాన్ని స్టార్ట్ చేశారు. అద్భుతమైన బిజినెస్ టాక్టిక్. ఇప్పటివరకు ఎవడూ చేసుండడు ఇలా. ఎంత ఇన్నోవేషన్ అంటే అబ్బబ్బబ్బబ్బా! జన సైనికులని ప్రూవ్ చేసుకున్నారు. ఎంత ఈజీగా మనీ సంపాదించొచ్చనేది ఈ ఎర్రిన కొడుకులను చూస్తేనే అర్థమవుతుంది. నా ఏళ్ళగడలు తెలివితేటలు ఎట్లున్నాయంటే నిట్ట నిలువున నిన్ను కోసి అమ్మేస్తారన్నమాట. అసల ఎక్కడెక్కడైతే ఈ కోడి పందాలు, జూదాలు, క్యాసినోలు నిర్వహిస్తున్నారో అక్కడ ప్రత్యేకంగా పార్కింగ్ లాట్‌లనేవి పెట్టారు. పార్కింగ్ లాట్ టికెట్ ఎంతో తెలుసా? 200 లోపల కార్ పార్క్ చేసినా, బైక్ పార్క్ చేస్తే 100. నువ్వు ఆ టికెట్ కొనుక్కొని లోపల బళ్ళు పార్క్ చేసుకోవాలి. ఇది అక్కడ ఆనవాయితీ సాంప్రదాయం. నీకు బయట ఖాళీ ఉంది ఎక్కడన్నా ఎళ్లి పార్క్ చేసుకున్నావు నీ వెహికల్సు పార్కింగ్ దగ్గర కాకుండా, ఏదో ఒక ఫ్రెండ్‌ని చూడటానికి వచ్చావు. జస్ట్ 10 నిమిషాల్లో ఎళ్ళిపోతావు. ఆ గేట్ ముందో లేకపోతే రోడ్డు పక్కనో పార్క్ చేసి వచ్చావనుకో, వీళ్ళకది నచ్చదు. ఈ కొడుకులకి లోపల పెడితే 200 వస్తాయి. 1 నిమిషమైనా, 5 నిమిషాలైనా, 10 నిమిషాలైనా, గంటైనా. నీ కారు లోపలే ఉండాలి. అది 200 నువ్వు కట్టెళ్ళాలి. లేదంటే రూ. 100 కట్టి వెళ్ళాలి. ఏరియాని బట్టి, ప్రాంతాన్ని బట్టి, ఆట సైజుని బట్టి టికెట్ ప్రైస్ ఉంటుందన్నమాట. సో, నువ్వు బయట పెట్టెళ్ళావనుకో, వాడికి ఎక్కడ లేని కంపరం వచ్చేస్తుంది ఈ జనసైనికుల పిల్ల నా కొడుకులకి. ఎలా అంటే, లోపల బయట పార్క్ చేసిన కార్లకి పంచర్లు పెట్టేస్తున్నారంట. పంచర్లు పెట్టేసి మెలకొని ఉంటున్నారు. ఎందుకు పంచర్లు పెట్టావంటే, లోపల పెట్టుకోవాల్సింది గదా! బయట ఎందుకు పెట్టావు? బయట పెడితే ఇలాగే చేస్తావు అని అడ్డంగా వాదిస్తున్నారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటో తెలుసా? వీళ్ళు పంచర్లేసిన తర్వాత, పంచర్లు పెట్టిన తర్వాత, ఆ పంచర్లు వేసే షాప్ కూడా బయట రెడీగా ఉంది. అదెవరు? మళ్ళీ వీళ్ళదే. వీళ్ళదే అడ్డా అది. మళ్ళీ వీళ్ళే ఎళ్లి అక్కడెళ్లి పంచర్లు ఏయించుకొని, వాడు ఒక 200, 300 కట్టుకొని ఎళ్ళాలి. అసలు ఇక్కడ పార్కింగ్ చేసినందుకు 200, గాలి తీసేసి పంచర్లు పెట్టినందుకు బయట 200, 300 పర్ పర్ పంచర్. 3 పువ్వులు 350 కాయలు. అబ్బా! ఏమన్నా తందానా? ఏమన్నా తందానా? ఇదే, ఇదే దందా జరిగేది. అసలు దొరికినంత దోచుకో. అదే బ్యాచ్ మొత్తం అంతా ఇటు జనసైనికులు, కూటమి ప్రభుత్వాలు. అస్సలు ఎంత బాగుందంటే ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా 3 పువ్వులు 365 రోజులు కాయలు కాసే విధంగా ఒక్క 3 రోజులు మలుచుకున్నారు పోండి. సంక్రాంతి ఎవరికొచ్చిందో, రాలేదో, ఎవరు పండగ చేసుకున్నారో ఏమో తెలీదు కానీ, ఇటు జనసైనికులు, కూటమి వాళ్ళైతే మాత్రం అబ్బా! పండగ రోజు ఈ 3 రెట్లు సంపాదించిన డబ్బులతోటి ఇంకో 3 సంవత్సరాలు బ్రతికేంత సంపాదించుకున్నారు ఒక్కొక్కడు. సిగ్గులేని బతుకులురా మీ. థూ! జూదాల దగ్గర, పేకాటల దగ్గర ఏందిరా ఈ సంపాదన? గాలి సంపాదన. గాలిన ఎల్లారా. ఎంత ధీమాగా మాట్లాడుతున్నాడు ఆయన కదా! చెత్తెదవ. పాపం ఆవిడ కింద మెసేజ్ కూడా పెట్టింది. ఎంతైనా ఇవ్వగలుగుతాను కానీ 5, 10 నిమిషాలకి నేను వెళ్ళొచ్చేదానికి ఎందుకని బయట పెట్టి వెళ్తే దాన్ని పంచర్ చేశారు. ఇటువంటి వాళ్ళ ఛీ! అడిగితే ఇచ్చేవాళ్ళం కదా! బతుకులు మీరు మీ బతుకులు అంటూ ఆవిడ వీడియో కూడా పెట్టింది. ఎంత దరిద్రం కదా! సూపర్ కదా! అద్భుతమైన పరిపాలన అందిస్తున్న పవన్ కళ్యాణ్ అండ్ టీమ్‌కి, చంద్రబాబు నాయుడు టీమ్‌కి, అటు బీజేపీలో ఎవరున్నారో తెలీదు. వాళ్ళతో మనకు పెద్ద పరిచయాలు కూడా లేవు. ఈ ఏరియా ఇలా ఉందంటే రాబోయే రోజుల్లో అద్భుతంగా ఉంటది. ఇంకా అల్లాడిస్తారు పోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.